రైట్, ఇక సిటీలో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట, రాంగోపాల్పేట, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, సీతాఫలం మండి, అడ్డగుట్టలో వాన పడుతోంది. ఇక కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లిలో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాన పడుతోంది. ఇక ఇప్పటికే 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమును క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. ఇక సిటీలో వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, వర్షం ఏ ఏరియాలో పడుతుంది? మాధురి, దాదాపు సిటీలో 2 గంటల నుంచి అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి మబ్బులు కమ్ముకున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఒక 2 గంటల క్రితం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే వర్షం మొదలైంది. ముందుగా సిటీ శివారు ప్రాంతాల్లో అంటే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మొదలైనటువంటి వర్షం ఇటు క్రమేపీ సిటీ అంతా కూడా విస్తరించింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు సెంట్రల్ సిటీ, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ అన్ని విభాగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగరు, నాగోలు, వనస్థలీపురం, హయత్ నగరు, అబ్దుల్లాపూర్ మెట్లో ఒక మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా దిల్సుఖ్ నగరు, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగరు, కర్మన్ఘట్, చంపాపేట, మీర్పేట జిల్లాలో కూడా బాలాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కంటిన్యూస్గా దాదాపు ఒక 2 గంటల నుంచి వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం సిటీలో కనిపిస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా అంటే దాదాపు ఒక 2 గంటల నుంచి అయితే కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా రాణిగంజ్, ప్యారడైజు, బేగంపేట, రామ్గోపాల్పేట, మోండా మార్కెటు, బన్సీలాల్పేట, సీతాఫల్ మండి, బౌద్ధ నగరు, మెట్టుగూడ, అడ్డగుట్ట, మారేడుపల్లి, సికింద్రాబాదు, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు ఒక 2 గంటల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగలు, గుండ్లపోచంపల్లి, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్, గాజుల రామారంలో కూడా కంటిన్యూగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా సెంట్రల్ సిటీలో ముఖ్యంగా ఇటు కూకట్పల్లి, నిజాంపేట, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుట్ట, ఇటు అదేవిధంగా వచ్చేసరికి ఖైరతాబాదు, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇదే విధమైనటువంటి వర్షం దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఇదే విధంగా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది కనుక భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా మాన్సూన్కు సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు మాన్సూన్ టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే వెహికల్స్ అంటే ఇవాళ ముఖ్యంగా సండే కావడంతో పబ్లిక్ కూడా ఎక్కడ పెద్దగా అయితే బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికీ అప్పుడు అలర్ట్స్ అయితే ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ అలర్ట్స్ నేపథ్యంలో కూడా పబ్లిక్ అంటే ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఒక 3-4 రోజుల నుంచి అయితే ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటువంటి సిచ్యువేషన్స్ మనం గత 2-3 రోజులుగా చూసాము. ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చూసే విధంగా అయితే అటు అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, మాన్సూన్ టీమ్స్, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అందరు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడైతే ముఖ్యంగా నీళ్లు నిల్వగా ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటికీ ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇమీడియట్గా అక్కడ వర్షం నీరు నిల్వకుండా ఉండే వాటర్
చూసే విధంగా అయితే ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే టోటల్గా ఒక 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ని గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో అంటే భారీ వర్షం కురిస్తే కనుక ఇబ్బంది అవుతుంది కనుక పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఘటనలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చూసే విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ రెయిన్స్కి సంబంధించి హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది, మోడరేట్ ఎక్కడ ఉంటుంది, హై రెయిన్స్ ఎక్కడ ఉంటాయి అనేటటువంటి విషయాలను మెసేజ్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్ల రూపంలో పబ్లిక్ అయితే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు పంపిస్తున్నారు. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, అంటే రాత్రి సమయం లోపల కురిసేటటువంటి వర్షం కంటిన్యూస్గా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉందంటూ అటు వెదర్కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ జాగ్రత్తలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే బయటి ప్రాంతానికి అంటే నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్కి అంటే ఇవాళ సండే కావడంతో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా ఎక్కడ కూడా నడిచే అవకాశం ఉండదు కనుక ఎక్కడ కూడా రాత్రి సమయంలో అయితే పెద్దగా ట్రాఫిక్ ఉండే అవకాశం అయితే లేదు. ఈ ముందస్తుగా అధికారులు ఎప్పటికప్పుడు ఈ వర్షాలకు సంబంధించినటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు కనుక పబ్లిక్ కూడా చాలామంది మెట్రోకు సంబంధించినటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే 2 వీలర్స్ పైన వెళ్ళేటటువంటి పబ్లిక్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ వే అంటే వర్షాకాలం నేపథ్యంలో అయితే ఎక్కువగా వర్షాలు ఉంటాయని చెప్పేసి అటు అధికారులు ఐఎండీకి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అంటే రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ అధికారులు సూచనలు చేయడంతో పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పబ్లిక్ ఉంటున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేయాలని చెప్తూ కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా అయితే ఎలక్ట్రిక్ పోల్స్ అంటే కరెంటు స్తంభాల దగ్గర ఎవరు కూడా అంటే లోకల్ కాలనీలో కానీ బస్తీలలో కానీ ఉండేటటువంటి పబ్లిక్ కరెంటు పోల్స్ దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎలక్ట్రిసిటీకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ట్రాఫిక్ అంటే రాత్రి సమయంలో అంటే లాంగ్ వెళ్ళేటటువంటి ట్రావెలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ వర్షాలు కంటిన్యూస్గా కురిస్తే ఒకవేళ పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ను సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయి, వీటన్నింటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తూ ఉన్నారు. రాత్రి సమయం లోపల పెద్ద ఎత్తున అంటే ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వర్షం వచ్చే అవకాశం ఉందంటూ అటు అధికారులు సూచనలు చేయడంతో పబ్లిక్ జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. మాధురి.